నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్థానిక రామచంద్రాపురంలో 133 సంవత్సరాల చరిత్ర కలిగిన యేసు ప్రేమాలయ సెయింట్ సరే బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో 76వ గణతంత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలుకు వచ్చిందని ప్రతి ఒక్కరూ 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రామచంద్రాపురంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక చర్చ్ సండే స్కూల్ స్టూడెంట్ మరియు స్థానిక మున్సిపల్ కోఆప్షన్ కౌన్సిలర్ సభ్యురాలు శ్రీమతి జిఎస్ అమృతవల్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం రాజకుమార్ కార్యక్రమాన్ని ప్రార్థించి నడించారు. సంఘ అధ్యక్షులు సిహెచ్ మేజర్స్ విక్సన్ మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీ రాజ్యాంగం అమలుకు వచ్చిందని ప్రతి జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామని, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, అందరికీ అన్ని హక్కులు సమానంగా ఉండేటట్లుగా బడుగు బలహీన వర్గాలకు వారికి అన్ని సమకూరే విధంగా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వాలని, అందుగల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని ఆయన పలికారు. కార్యక్రమానికి యేసు ప్రేమాలయ సంఘం ఉపాధ్యక్షులు జి కమల శేషు, సంఘ సెక్రటరీ అనిల్ కుమార్, కోశాధికారి వి శామ్యూల్, మాజీ అధ్యక్షులు కె శ్యాంబాబు బెనర్జీ, పాలనాటి ప్రసాద్, కొమ్ము నాగేశ్వరరావు, లంక జోసెఫ్ కుమార్, స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవ జెండా వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్లాగ్ హోస్ట్గా మరి పిలువబడినటువంటి ప్రియులు మరి రాజకాక్ష స్కూల్ హెచ్ఎం గారు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ గారు, అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి జిఎస్ అమృతవల్లి గారు సాధారణ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని నడిపించాం. మహోన్నతులకు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియపరులకు పొందుతున్నాను. ఆ దేశంలోకి విరిచినటువంటి స్వతంత్రత అనంతరం గణతంత్ర రాజ్యముగా ఏర్పాటు చేపట్టడానికి ఈ కృప చూపించి సమస్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పటిష్టపరచడం. ఆ 5వ గృహ మరి 76 సంవత్సరాల ప్రయాణంలో ఈ కృపను మాతో ఉంచారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు కుమార్ సంఘపక్షంగా దేశ గౌరవార్థమై మీరు మాకు ఇచ్చినటువంటి స్వతంత్రతను జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడినటువంటి ఫ్లైంగ్ హోస్ట్ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. కార్యక్రమ ఆద్యంతము మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించి ఆయా సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. మహిమ కలుగుతుందంటే అందరూ కూర్చున్నామండి. అది కూర్చుని ఇంటుండగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాలు చదువుకున్నాం.